ఛానల్ రాయల్ ఎడ్యుకేషన్ విత్ రాగిణి. సో ఈరోజు మన వీడియో ఏంటంటే 10th క్లాస్కి సంబంధించి ఛందస్సు గురించి పార్ట్ 2 అయితే ఈరోజు చెప్పుకోబోతున్నాం అనమాట. పార్ట్ 1 వీడియోలో ఆల్రెడీ మనం ఏకమాత్ర గణాలు అంటే ఏంటి, ద్విమాత్ర గణాలు అంటే ఏంటి, త్రిమాత్ర గణాలు అంటే ఏంటి, అవి ఎలా గుర్తించాలి అన్నది మన పార్ట్ 1 వీడియోలో ఆల్రెడీ చెప్పుకున్నాం అనమాట. సో ఆ వీడియో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి. సో దాని ద్వారా మీకు అర్థం అనేది బాగవుతుంది అన్నమాట ఛందస్సు. లేదంటే అస్సలు అర్థం అవ్వదు పార్ట్ 1 వీడియో చూడకుంటే. సో దానికి రిలేటెడే నేను ఇప్పుడైతే చెప్పబోతున్నాను అనమాట. ముందు గణాలు ఎలా గుర్తించాలో మాత్రం చెప్పాను. ఇప్పుడు పద్యపాదాల్లో మనము అవి ఏ పద్యాలు అనేది ఎలా గుర్తించాలి అంటే కవులు వాళ్ళ పద్యాలకి కొన్ని నియమాలు పెట్టుకున్నారు. ఆ నియమాలను బట్టి మనకి అవి ఏ పద్యాలు అన్నది తెలుస్తుందన్నమాట. సో ఈరోజైతే ఈ వీడియో చేస్తున్నాం మనము. సో ఫస్ట్ టైం మన వీడియోని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆల్లో ఉంచుకోండి. మన ఛానల్ నుంచి వచ్చే ప్రతి వీడియోను మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందన్నమాట. అలాగే మన వీడియోస్ పూర్తి వరకు చూసిన తర్వాత నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో లెట్స్ గో టు ద వీడియో. పద్యాలలో 3 రకాలు ఉన్నాయన్నమాట. వృత్తములు, జాతులు, ఉపజాతులని. సో వృత్తముల్లో చూసుకున్నట్టయితే వృత్త పద్యాల్లో ఉత్పలమాల, చంపకమాల, చార్దూలం, మత్తేబం ఈ 4 పద్యాలు. మరియు జాతుల పద్యాల్లో చూసుకున్నట్టయితే కందం, ద్విపద ఈ 2 రకాల పద్యాలు ఉన్నాయి. ఉపజాతుల్లో తేటగీతి, ఆటవెలది, సీసం ఈ 3 రకాల పద్యాలు ఉన్నాయి. కానీ మనం 10th క్లాస్లో ఛందస్సు రాయబోయేది ఓన్లీ వృత్త పద్యాలకు మాత్రమే. ఏవైతే ఉత్పలమాల, చంపకమాల, శార్దూలం, మత్తేబం ఉన్నాయో వీటికి మాత్రమే రాస్తామన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్టయితే వృత్తముల్లో గణాలు ఏ విధంగా ఉంటాయి, యతిస్థానం ఏ విధంగా ఉంటుంది, అక్షరాలు ఏ విధంగా ఉంటాయి, ప్రాస నియమం ఎలా ఉంటుంది అని చూసిన తర్వాత గణాలను ఎట్లా విభజించాలనేది నేను చూపిస్తాను. ఇక్కడ వృత్త పద్యాలలో చూసుకున్నట్టయితే ఉత్పలమాల, మనకి ఉత్పలమాల పద్యగణాలు ఏ విధంగా ఉంటాయంటే భరణ భబరవ. మనం ఒక పద్యపాదాన్ని తీసుకొని ఆ పద్యపాదానికి గురువు లఘువులు గుర్తించిన తరువాత ఆ గురువు లఘువులు తర్వాత ఘన విభజన చేస్తాం కదా. ఘన విభజన చేసినప్పుడు మనకి ఈ ఘనాలు ఉన్నట్టయితే ఏవి భరణ భబరవ అనే ఈ ఘనాలు ఉన్నట్టయితే ఈ ఘనాలు ఉన్న పద్యం అనేది ఉత్పలమాల పద్యం అవుతుందన్నమాట. దీనికి యతిస్థానం అంటే మొదటి అక్షరానికి పద్యపాదంలోని మొదటి అక్షరానికి మరియు 10వ అక్షరానికి యతిస్థానం అనేది ఉంటుంది. మొత్తం ఈ పద్యం యొక్క పాదంలో 20 అక్షరాలు అనేవి ఉంటాయి. అదే చంపకమాల చూసినట్టయితే నజ భజ జజర ఈ ఘనాలు ఉన్నట్టయితే ఇది చంపకమాల వృత్యపద్యం. మనకి వృత్యపద్యాలు మాత్రమే ఘన విభజన చేయమని ఇస్తారనమాట. 10th క్లాస్లో ఘన విభజన చేసి పద్యం పేరు కనుక్కోమంటారు. ఈ చంపకమాల పద్యం యొక్క యతిస్థానం చూసినట్టయితే 1 నుంచి అంటే 1వ అక్షరానికి ఉంటుంది మరియు 11వ అక్షరానికి యతిస్థానం అనేది ఉంటుందన్నమాట. అక్షరాలు 21 అక్షరాలు ఉంటాయి. మరియు శార్దూలం చూసినట్టయితే ఇది మస జస తతగా ఇలా అన్నమాట. యతిస్థానం అనేది అంటే ఇవి గణాలు మరియు యతిస్థానం అంటే 1వ స్థానానికి మరియు 13వ అక్షరానికి యతిస్థానం అనేది ఉంటుంది. అక్షరాలు 19 అక్షరాలు ఉంటాయి. మరియు 4వది మత్తేబం చూసినట్టయితే మత్తేబం వృత్యపద్యం చూసుకున్నట్టయితే దీని యొక్క గణాలు సబరణ మయవ. దీనికి యతిస్థానం 1వ అక్షరానికి 14వ అక్షరానికి యతిస్థానం ఉంటుందన్నమాట. దీనిలో అంటే ఈ పద్యపాదంలో 20 అక్షరాలు ఉంటాయి. ఈ వృత్యపద్యాలకి ఇంకొక ప్రత్యేక పాయింట్ కూడా ఉందన్నమాట, నియమం కూడా. అది ఏంటంటే ప్రాస నియమం అనేది ఈ 4 పద్యాలకి ఉంటాయి. ప్రాస నియమం అని ఈ 4 పద్యాలకి ఉంటాయి అన్నమాట. సో మనం ఇప్పుడు ఇక్కడ ఏవైతే చెప్పుకున్నామో వృత్య పద్యములు, వాటి యొక్క ఘనాలు, యతిస్థానాలు, అక్షరాలు ఇవన్నీ కూడా మీకు షార్ట్ కట్ అంటే ట్రిక్ ఎలా గుర్తుపెట్టుకోవాలి అన్నదైతే నేను ఇప్పుడు చెప్తాను, చూడండి. సో నేను ఇక్కడ 3 పాయింట్లు ఇచ్చానమాట. ఈ 3 పాయింట్లు గుర్తుపెట్టుకుంటే చాలా. సో మీకు ఈజీగా అయితే మీరు గుర్తించవచ్చు అనమాట ఛందస్సుని. సో చూసారు కదా, ఇక్కడ ఉభ, చున్, షామ, మాస అని ఇచ్చానమాట. ఉభ అంటే
ఉ అంటే ఉత్పలమాల, బా అంటే భరణ బబరవ. అంటే బాతో స్టార్ట్ అయ్యి గణాలు ఉన్నది ఉత్పలమాల పద్యము అని అర్థం అనమాట. అదే చున్ అంటే చంపకమాల. చంపకమాల పద్యం ఏ గణాలతో స్టార్ట్ అవుతుందంటే నా, అంటే నజ భజ జజర. మరియు శ్యామ అంటే అంటే శార్దూలం. మాతో స్టార్ట్ అవుతాయి కదా గణాలు మస జస తత కానీ ఇలా అనమాట. మాస అంటే మత్తేభం. ఇది వీటి గణాలు సాతో స్టార్ట్ అవుతాయి అనమాట. ఈ విధంగా సబరణ మయవ అని. ఇదే విధంగానే మీరు ఇంకొకలాగా కూడా గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. చూడండి, ఉత్పలమాల పద్యంలో బా అనే గణాలు ఎక్కువ వస్తాయన్నమాట. అదే చంపకమాల పద్యంలో చంపకమాల వృత్త పద్యంలో జా అనే గణాలు ఎక్కువ వస్తాయి. సో అలా చంపకమాల జా ఎక్కువ సార్లు వస్తే చంపకమాల అని గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా ఎక్కువ మనం కన్ఫ్యూజ్ అయ్యేది శార్దూలం మత్తేభంలోనే. ఆపోజిట్గా గుర్తుపెట్టుకోండి. అంటే శార్దూల పద్యానికి మాతో స్టార్ట్ అవుతాయి గణాలు, అదే మత్తేభం పద్యానికి సాతో స్టార్ట్ అవుతాయి అన్నమాట గణాలు. ఇలా గుర్తుపెట్టుకుంటే ఇది ఈజీ అన్నమాట. మరియు యతి స్థానం చూసుకున్నట్టయితే యతి స్థానాలు ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే మనకు యాక్చువల్గా ఒకటి అయితే కామన్ అనమాట. నాలుగిట్లో ఒకటో స్థానం. మరియు తర్వాత ఏ స్థానంలో యతి స్థానం వస్తుందంటే 10 నుంచి మొదటి దానికి 10, రెండో దానికి 11, మూడో దానికి 13, నాలుగో దానికి 14 అనమాట. అంటే ఉత్పలమాలకి 10వ యతో స్థానము, అండ్ చంపకమాలకి 11 యతి స్థానము, శార్దూలంకి 13, మత్తేభంకి 14 అనమాట యతి స్థానాలు. ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలంటే చూడండి, 10 నుండి 14 వరకు, మధ్యలో 12 లేదనమాట. సో ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. మళ్ళీ మనకి అక్షరాలు ఎన్ని అని గుర్తుపెట్టుకోవాలంటే 20 నుంచి 20 ఉంటాయి అనమాట. అంటే ఫస్ట్ది 20 ఉంటుంది, లాస్ట్లో 20 ఉంటుంది. మధ్యలో మాత్రము 21, 19 లేదు అని గుర్తుపెట్టుకోండి. కానీ ఇలా వస్తుందన్నమాట మనకి సీక్వెన్స్ అనేది ఉంటుంది. బట్ మనం ఇలా గుర్తుపెట్టుకుంటే ఈజీగా అర్థమవుతుంది అనమాట. సో ఒకసారి మనము ఒక పద్యపాదం రాసి దానికి గణాలు అనేది, అంటే గణాలు గుర్తించి గురువు లఘువులు గుర్తించి ఘన విభజన అనేది చేద్దాము. ఘన విభజన చేసి అది ఏ పద్యం అనేది ఒకసారి అయితే చూద్దామన్నమాట ఎగ్జాంపుల్గా. సో ఇక్కడ చూసినట్టయితే ఛందస్సు మనం ఇప్పుడు ఘన విభజన చేద్దామని చెప్పాము. ఘన విభజన చేసి గణాలను గుర్తించి అది ఏ పద్యమో చూద్దామని ఎగ్జాంపుల్స్ చెప్పామన్నమాట. సో చూడండి, ఇది ఒక పద్యపాదము. మీ 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉన్న పద్యంలో నుంచి ఉండే పద్యపాదాలే దీంట్లో ఇచ్చానమాట. చూడండి, పద్యపాదాలు ఉన్నాయి కదా. ఈ పద్యపాదానికి గురువు లఘువులు మనము యాజ్ యూజువల్గా గుర్తించుకుంటాం అనమాట. చూడండి, ముందు మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా ఎట్లాంటివి నియమాలన్నీ, పాయింట్స్ అన్నీ. ఆ పాయింట్స్ని బట్టి గురువు లఘువుల్ని ఇట్లా గుర్తించుకుంటాం. ఎవరైనా ముందు పార్ట్ 1 వీడియో చూడుకుని ఉంటే ఆ పార్ట్ 1 వీడియో చూడండి. సో దాంట్లో చెప్పానమాట ఏ విధంగా గురువు లఘువులు గుర్తించాలన్నది. సో ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి ఒకసారి. చూసారు కదా, ఇలా గురువు లఘువులు అయితే గుర్తించుకునేస్తాం అనమాట. ఇలా గుర్తించుకున్న తర్వాత ఈ పద్యపాదం మొత్తాన్ని 3 అక్షరాలుగా మనం ఇలా విభజించుకుని ఉంటాం అనమాట. ఎందుకంటే మనం త్రిమాత్ర గణాల్లోనే కదా మనం ఇవంతా కూడా పద్యాలు అనేది నేర్చుకుంటాను, త్రిమాత్ర గణాలు ఎలా విభజించాలి అన్నది. కాబట్టి మనం 3 గణాలుగా విభజించుకుంటాం అనమాట. ఇలా గుర్తించుకున్న తర్వాత మనం ఆల్రెడీ చెప్పుకున్నాం అనమాట. ఎట్లా పైన చూడండి ఒకసారి, యమత రాజ బాణసలగం అనేసి ఆ యొక్క ట్రిక్తో మనం ఇవి ఇక్కడ ఎలా గుర్తించుకోవాలి మనం గణాలు అన్నవి భరణ బబరవ అన్నది అయితే నేను చెప్పానమాట. సో ఆ ట్రిక్తో మీరు ఇది చేసినట్టయితే చాలా ఈజీగా ఉంటుంది. సో మీకు కొన్ని ఎగ్జాంపుల్స్గా మాత్రం నేను ఇక్కడ చూపించానమాట. చూసారు కదా, భరణ బబరవ. ఇక్కడ వా అనేది ఎట్లా 2 గణాలే ఉన్నాయి కదా అని అంటారు కదా. మనం ఆల్రెడీ చెప్పుకున్నామన్నమాట. ఏకమాత్ర గణాలు, ద్విమాత్ర గణాలు చెప్పుకున్నాం అనమాట. సో వాటిని అనుసరించి ఇవి ద్విమాత్ర గణాల్లో చూసినట్టయితే చూడండి, మనకి యాక్చువల్గా మనం ఏం చెప్పుకున్నాం, ఒక లఘువు ఒక గురువు వస్తే లగం గని లేదంటే వాగనం గని అవుతుందని చెప్పుకున్నాం కదా. సో ఆ విధంగానే ఇది అయిందనమాట. ఒకవేళ మీకు ఇది గుర్తు లేదనుకోండి, ఇది ఏమవుతుంది అని, మీకు ఇవన్నీ వచ్చేసింటాయి కదా భరణ బబర అని. సో ఇంతవరకు వచ్చిన తర్వాత లాస్ట్ కూడా సేమ్ ఇలా లఘువు గురువే ఉంటుంది కాబట్టి భరణ బబరవ అనేది వా అనేసి రాసేయచ్చు అనమాట మీరు ఈజీగా. చూడండి, ఎక్కువ బా రిపీట్ అయింది కాబట్టి ఇది ఉత్పలమాల పద్యం వచ్చింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, చంపకమాల సేమ్ యాస్టీజ్. ఫస్ట్ పద్యపాదానికి లఘువులు గుర్తించిన తర్వాత 3గా విభజిస్తాం అనమాట, ఇలా త్రిమాత్రం గణాలుగా. ఈ గణాలకి అంటే ఘన విభజన చేసాం కదా. సో ఇక్కడ మనం ఇప్పుడు గణాలను అయితే గుర్తించాలి. చూడండి, మనం చెప్పుకున్న ట్రిక్ ప్రకారం మనం గుర్తించుకుంటే ఈజీగా అర్థమైపోతుంది అనమాట. నజ భజ జజ్జర. సో ఈ విధంగా అనమాట. ఇలా వచ్చినట్టయితే ఎక్కువ జా రిపీట్ అయినట్టయితే మనం పద్యపాదాలు గుర్తించిన గణాల్లో అప్పుడు అది చంపకమాల పద్యం అవుతుందన్నమాట.
సో మీరు ఇలాంటివి ప్రాక్టీస్ చేయాలంటే నేను ఎలా చేయగలరంటే మీ టెక్స్ట్ బుక్లో పద్యంకి ముందర ఇట్లా కా కానీ లేదంటే చా ఊ ఇలా ఇచ్చింటారనమాట గుర్తులు. అలా ఇచ్చిన ఊ అనిస్తే అది ఉత్పలమాల పద్యం అని, చా అనిస్తే చంపకమాల పద్యం అని, మా అనిస్తే మత్తేబం అని అర్థం అనమాట. సో దాని ద్వారా మీరు పద్యంలో పద్యపాదాలని ఘన విభజన చేసి ఏ పద్యం అనేది గుర్తించి ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ మన శార్దూలం చూసినట్టయితే శార్దూల పద్యపాదం ఇది ఒకటి. పద్యపాదంలో ఫస్ట్ గురువు లఘువులు అయితే గుర్తించుకునేస్తాం. అలా గుర్తించిన తర్వాత మూడుగా విభజించి ఇక్కడ చూడండి ఎక్కువ ఫస్ట్ మాతో స్టార్ట్ అయితే ఘన విభజన అనేది గణాలు అనేది శార్దూలం పద్యానికి సంబంధించింది అని. ఎక్కువ శార్దూలం మత్తేబం ఈ రెండింటిలోనే కన్ఫ్యూజ్ అవుతారనమాట మన వాళ్ళు. సో ఇక్కడ నేనైతే క్లారిటీగా చెప్తానని చూడండి. ఘన విభజన అనేది మాతో స్టార్ట్ అయిందనుకో అది శార్దూలము అంటే మసా అని వస్తుంది. అదే సాతో స్టార్ట్ అయిందనుకోండి ఘన విభజన మత్తేబము అని అర్థం అనమాట. సేమ్ మత్తేబానికి కూడా మనం పైన ఏ విధంగా చెప్పుకున్నామో ఆ విధంగానే ట్రిక్ ప్రకారం ఘన విభజన చేసి గురువు లఘువులు గుర్తించుకొని అది ఏ పద్యం అనేది అయితే రాస్తామన్నమాట. సో ఇది ఇవాళ మన వీడియో అన్నమాట. ఇంకా పార్ట్ 1 కూడా ఆల్రెడీ చెప్పాను కదా, మన ఛానల్లో ఆల్రెడీ పోస్ట్ చేయడం జరిగింది ఛందస్సుకు సంబంధించి. సో ఆ వీడియో చూడని వాళ్ళు ఉంటే ఎవరైనా చూసేయండి. ఫస్ట్ టైం ఎవరైనా మన వీడియోస్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆల్లో ఉంచుకోండి. సో మనం చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్లకు వస్తాయన్నమాట. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి అండ్ అలాగే ఏవైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ చేయండి, నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తానన్నమాట. అదేవిధంగానే మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి అన్నది కూడా కామెంట్ బాక్స్లో పిన్ చేయండి, నేను ఇలాంటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.